ఆర్టీసీ కార్మికుల సమ్మె ఈనాటికి రెండో రోజు పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె పూర్తిగా జయప్రదమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మె విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కూడా ఏఐటీసీ భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తాం. అదేవిధంగా దీనికి తగ్గట్టుగా మన కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి సాంబశివరావు గారు, ఆయన ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రభుత్వం చర్చ జరపడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు నా విజ్ఞప్తి ఏంటంటే, తొందరపాటు చర్యలు, ముఖ్యంగా సూసైడ్ చేసుకోవడం కానీ ఇతరత్ర తనకు తాను ప్రాణాన్ని తలపెట్టుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఇవాళ నర్సంపేటలో జరిగిన ఏదైతే ఒక డ్రైవర్ ఆయన సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించి ఈనాడు చావు బతుకుల మీద కొట్టుబెట్టాడుతూ ఉన్నాడు. పోరాటాలు చేసి సాధించాలి తప్ప ప్రాణం ఆయన ఏదో ఆత్మహత్య చేసుకొని త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆర్టీసీ కార్మికులను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, గ్యారెంటీగా మనం విజయ పతాకం ఎగురవేస్తాం. ప్రభుత్వం గ్యారెంటీ దిగి వస్తుంది. మీరు తొందరపడి ఇబ్బందులు పడి మీ కుటుంబాలకు, మీ కుటుంబ సభ్యులకు దూరంగా కావద్దు. అదేవిధంగా ఎదురించి కొట్లాడటం మన హక్కు, మన జన శైలిగా మనం దాన్ని మార్చుకోవాలి. ఆ విధమైన ప్రయత్నం చేయాలి. దానికి ఈ సమ్మె కానీ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ, అదేవిధంగా ఏఐటీసీ సంపూర్ణ మద్దతు, అండదండలు అందిస్తుందని మరొకసారి ఈ పిరికి ఆలోచనలు, ఆ ప్రాణం మన సూసైడ్ చేసుకునే ఆలోచనలు స్వస్తిపరికి నిటారుగా నిలబడి కాళ్ళు ఎగరేసుకొని, గళ్ళు ఎగరేసుకొని, పిడికిలు బిగించి పోరాటాలకు సిద్ధంగా తప్ప ఆత్మహత్యలకు గురి కావద్దని చెప్పి